ఉద్యమకారులకు నామినేటెడ్ ఎరా. ఇక ఇప్పుడు మొదలుపెట్టిండు రేవంత్ రెడ్డి. ఏం చేసింది లేదు. 6 హామీలు ఇచ్చిండు ఉద్యమకారులకు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇది ఎప్పుడంటే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను బొందబెట్టి అధికారంలో రాగడానికి అభయస్థం పేరిట పెట్టినటువంటి ఒక మేనిఫెస్టోలో ఏం పెట్టిరు అనేది ఇక్కడ మీకు క్లియర్గా వివరిస్తుంది. దాన్ని ఎట్లా మర్చిపోయినరు, ఎట్లా విస్మరించిండ్రు, అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఇక్కడ మరి వాళ్ళకు గుర్తింపిచ్చి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి ప్రతి ఉద్యమకారునికి ఐడెంటిఫికేషన్ ఇచ్చి 250 గజాల స్థలం ఇస్తామని అమరవీరుల కుటుంబాలకు భరోసా ఇచ్చి తొలిమలి దశ అమరవీరుల కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు తల్లిదండ్రులకు లేదా భార్యకు నెలకు 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తాను అని ఈ యొక్క అభయస్థంలో ఇచ్చినటువంటి మాట. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు గెలవక ముందు ఇచ్చినటువంటి హామీ. అట్లా మాయమాటలు చెప్పి హామీలు ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరుల కుటుంబాల ఓట్లను వేసుకొని గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ తుంగల దొక్కి విస్మరించి మర్చిపోయి ఇప్పటి వరకు ఏది కూడా అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ వాణి విజయం. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. ఈరోజు వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి మరి ఒక ఆర్టికల్ చూసినట్లయితే మన తెలంగాణ స్వరాష్ట్రం కోసం జరిగినటువంటి మరి నీళ్లు నిధుల కోసం ఉద్యోగుల కోసం పోరాటం చేసి 1,200 మంది బలిదానంతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు అమరులైనటువంటి పరిస్థితి, ఎంతోమంది జైళ్ళ పాలైనరు, ఎంతోమంది కేసుల పాలైనరు, తమ జీవితాలను ఛిద్రం చేసుకొని తన కుటుంబ వ్యవస్థను కూడా మరి ధ్వంసం చేసుకొని రాష్ట్ర సాధనలో ముందు వరుసలో నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి ఉద్యమకారులకు ఈరోజు అంటే త్యాగాలు ఎవరివి, భోగాలు ఎవరు అనుభవిస్తున్నారు, మరి త్యాగం చేసినటువంటి తెలంగాణ అమరవీరులు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది, మరి తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఏంది, ఇవాళ తెలంగాణ కోసం తెగించి కొట్లాడినటువంటి కేసుల పాలైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడున్నారు, తెలంగాణ ఉద్యమకారుల మీదనే దాడులు చేసినటువంటి వాళ్ళు పదవులను అనుభవిస్తూ కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకొని అధికార పక్షంలో ఉన్నటువంటి పరిస్థితి చూసినాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటే 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులను మరిచింది. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి దాన్ని కూడా తుగదొక్కితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకుంటాం, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇస్తాం, తెలంగాణ ఉద్యమకారులకు కూడా మేము మరి అని చెప్పి ఒక 6 వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్నికల టైంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాటలను మరిచి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత విస్మరించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటిదే ఈరోజు మన భారత్ శక్తిలో వచ్చినటువంటి ఉద్యమకారులకు నామినేటెడ్ ఎరా. ఇక ఇప్పుడు మొదలుపెట్టిండు రేవంత్ రెడ్డి. ఏం చేసింది లేదు. 6 హామీలు ఇచ్చిండు ఉద్యమకారులకు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మరి వాళ్ళ కుటుంబానికి తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకు 25,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. వాళ్ళకి 250 గజాల స్థలం ఇస్తున్నారు. మరి ఆరోగ్య బీమా ఇస్తామన్నారు. ఎన్ని 6 రకాలైనటువంటి హామీలతో వచ్చినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన చెప్పుకునేటువంటి వచ్చి మరి ఇలా తెలంగాణ ఉద్యమకారులు చేసినటువంటి సాహసాన్ని కూడా మరిచినటువంటి బీఆర్ఎస్, మరిపిస్తామని చెప్పి మోసం చేసి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల ఎరతోటి మళ్ళీ తెరపైకి వచ్చి మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, వీళ్ళని మభ్య పెట్టడానికి చెప్తున్నటువంటిదే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాలి. జై తెలంగాణ అని నినాదించినటువంటి ఈ యొక్క ఉద్యమకారులకు నామినేటెడ్ పోస్టుల ఎర అనేటువంటిది చూస్తున్నాము. త్యాగాల మూలాలపై పదవుల నీళ్లు, త్యాగాల మూలాలపై పదవుల నీళ్లు, తెలంగాణ ఉద్యమకారుల ఆశలు నెరవేరేనా, తెలంగాణ ఉద్యమకారుల ఆశలు నెరవేరేనా? గత ప్రభుత్వంలో నెరవేరలేదు, మోసం జరిగింది.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విస్మరించినటువంటి పరిస్థితి. ఇకనైనా ఈ ఒక 2 ఏళ్లలో కూడా వీళ్ళ సమస్యలు నెరవేరుతాయనేటువంటిది ప్రశ్నార్థకంగా మిగిలినటువంటిది. లేక రాజకీయ చదరంగపు ఎత్తుగడ, ఈ నామినేటెడ్ పోస్టులు అనేటువంటి ఇదొక రాజకీయ చదరంగపు ఎత్తుగడ అని కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అనేది కేవలం ఒక భౌగోళిక సరిహద్దు మార్పు కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక భౌగోళిక సరిహద్దు మార్పు మాత్రమే కాదు. తెలంగాణలో అది కోట్లాది మంది ఆకాంక్ష ప్రతిబింబం. తెలంగాణలో ఇది తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మన ఒక తెలంగాణ కోట్లాది మంది ఆకాంక్షకు ప్రతిబింబమైనటువంటి, మరి దశాబ్దాల ఆత్మగౌరవ పోరాటం, ఆనాటి పాలకుల వివక్షకు వ్యతిరేకంగా లాఠీ దెబ్బలను తూటాలను ఎదురొచ్చి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాల పునాదుల మీదే నేడు స్వరాష్ట్రం సాకారమైంది. కానీ ఆ పోరాట ఫలితాన్ని అనుభవిస్తున్న పాలకుల నీడలో ఆనాడు ముందుండి నడిపిన ఆ యోధుల గొంతుకలు నేడు ఎందుకు మూగబోతున్నాయి? ఎన్నికల హామీల గిమ్మిక్కులు, పదవుల ఎరలతో ఉద్యమ స్ఫూర్తిని ఎలా నీరుగారుస్తున్నారా అనే దానిపై విశ్లేషణాత్మకమైనటువంటి భారత శక్తిలో వచ్చినటువంటి కథనాన్ని మనం ప్రజల ముందు పెట్టాలి. ప్రభుత్వం కళ్ళు తెరపాలి. తెలంగాణ కోసం తెగించి కొట్లాడి 1200 మంది బలిదానంతో వచ్చినటువంటి తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులకు జరిగినటువంటి అన్యాయం ఏంటిదనేటువంటిది భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి కథనాన్ని ప్రజల ముందు ఉంచదలుచుకున్నాం. ఇటు ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించదలుచుకునే ఈ యొక్క స్టోరీ మీకు ఖచ్చితంగా అందరూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ, ఇది ఎప్పుడంటే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభయహస్తం మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను బొందబెట్టి అధికారంలో రాగడానికి అభయహస్తం పేరిట పెట్టినటువంటి ఒక మేనిఫెస్టోలో ఏం పెట్టిరు అనేది ఇక్కడ మీకు క్లియర్గా వివరిస్తాం. దాన్ని ఎట్లా మర్చిపోయినరు, ఎట్లా విస్మరించిండ్రు, తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు ఎన్ని బాధలు పడుతున్నారు, అనారోగ్యానికి గురయ్యి దెబ్బలు తిని, లాఠీ దెబ్బలు తిని, బాష్పవాయులు పీల్చుకొని జైళ్ళకు పోయి చిప్పకూడు తిని నానా కష్టాలు పడ్డటువంటి తెలంగాణ ఉద్యమకారులు కనీసానికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఫలాలను అందుకోలేని దీన స్థితిలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల గోసే ఇక్కడ భారత్ శక్తి విశ్లేషణలో వచ్చినటువంటి కథనాన్ని మీ ముందు ఉంచుతున్న ప్రజలారా, తెలంగాణ ఉద్యమకారులారా, ఇటు ప్రభుత్వాన్ని నడిపేటువంటి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ముఖ్యమంత్రి, మీరిచ్చిన హామీలు, మీరు పెట్టిన మేనిఫెస్టోను ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు మళ్ళీ నామినేటెడ్ పోస్టులు అనేటువంటి ఎర్రతోటి ముందుకొచ్చినటువంటి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న నేను ఇక్కడ చూడండి. అభయహస్తం మేనిఫెస్టో ఉద్యమకారులకు భారీ ఆశలని చూపింది. 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం గుర్తింపునిచ్చి 250 గజాల స్థలాన్ని ఇస్తామన్నారు. అమరవీరుల కుటుంబాలకు భరోసా. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటిది ఏం భరోసా? అభయహస్తం. ఈ యొక్క తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఇక్కడ మరి వాళ్ళకు గుర్తింపిచ్చి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి ప్రతి ఉద్యమకారునికి ఐడెంటిఫికేషన్ ఇచ్చి 250 గజాల స్థలం ఇస్తామని, అమరవీరుల కుటుంబాలకు భరోసా ఇచ్చి, తొలిమలి దశ అమరవీరుల కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు తల్లిదండ్రులకు లేదా భార్యకు నెలకు 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని ఈ యొక్క అభయహస్తంలో ఇచ్చినటువంటి మాట. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు, గెలవక ముందు ఇచ్చినటువంటి హామీ. అట్లా మాయమాటలు చెప్పి హామీలు ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరుల కుటుంబాల ఓట్లను వేసుకొని గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ తుంగల దొక్కి విస్మరించి మర్చిపోయి వాళ్ళ కుటుంబానికి ఎవరికో ఒకరికి నెలకు 25,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తామని, 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏది కూడా అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు భరోసా ఇచ్చి
తొలిమలి దశ అమరవీరుల కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు తల్లిదండ్రులకు కూడా మరి అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, వాళ్ళ తల్లిదండ్రులకు నెలకు 25,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేస్తా అని చెప్పినటువంటి గౌరవ వేతనం ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ గౌరవం అని చెప్పి మరి తెలంగాణ ఉద్యమకారులు అడుగుతున్నటువంటి పరిస్థితి. అక్రమ కేసులు ఎత్తివేత, ఉద్యమ కాలంలో యువతపై బనాయించిన అక్రమ కేసులన్నీ బేషరతుగా ఎత్తివేస్తామని ప్రకటించింది. ఏదైతే ఎన్నికల ముందు 2023లో వాగ్దానం చేసినటువంటి మరి ప్రజాపాలన పేరుతోటి ముందుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అమరులైనటువంటి కుటుంబాలకు హామీ ఇస్తూ 25,000 రూపాయలు వేస్తామని చెప్పి, తల్లిదండ్రులకు వారికి ఇంటి స్థలం ఇస్తామని చెప్పి, ఇంటికి ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మర్చిపోయి మీ సంపాదన మీరు చూసుకుంటూ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఎత్తివేస్తామన్నారు. వాళ్ళ పైన అక్రమంగా పెట్టినటువంటి తెలంగాణ ఉద్యమం టైంలో ఈ ఉద్యమకారులపై పెట్టినటువంటి కేసులను కూడా మా ప్రభుత్వం వస్తే ఎన్ని కేసులున్నా ఎత్తేస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఎంతమంది మీద ఎత్తేసిండ్రు? క్లీన్ చీట్ ఇవ్వగలుగుతారా అని ఉద్యమకారులు ఇక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితి. ఉద్యమ కాలంలో యువతపై బనాయించిన అక్రమ కేసులన్నీ బేషరతుగా ఎత్తివేస్తామని ప్రకటించారు. అధికారిక గుర్తింపు ప్రతి ఏటా జూన్ 2న అధికారిక తెలంగాణ ఉద్యమకారుడు గుర్తింపు కార్డులు ఇస్తామని నమ్మబలికారు. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పినట్టు ఇచ్చిండ్రా? ఎంతమందికి ఇచ్చిండ్రో ఒకసారి వివరించండి. గత బీఆర్ఎస్ పాలనలో అమరుల త్యాగాలు విస్మరించబడ్డాయనే ప్రజా ఆగ్రహాన్ని సరిగ్గా అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు చేసినటువంటి మోసం ఏదైతుందో దాన్ని పసిగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నమ్మి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరుల కుటుంబాలు మొత్తం కూడా రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించుకుంటే ఇవాళ వాళ్ళను చూసిన దిక్కులేదు. అమరుల త్యాగాలు విస్మరించబడ్డాయనే ప్రజా ఆగ్రహాన్ని సరిగ్గా అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను తమ వైపునకు తిప్పుకోవడానికి ఈ హామీలను అస్త్రంగా మలుచుకుంది. ఎన్నికల్లో గెలుపు సాధించడంలో ఈ వాగ్దానాలు కీలక పాత్ర మరి పోషించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాదనలేని సత్యం ఇది. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన అస్త్రాలుగా తెలంగాణ ఉద్యమకారులను, నిరుద్యోగులను, ఉద్యోగస్తులను, ఇటు తెలంగాణ అమరుల కుటుంబాల ఓట్లను కూడా కైవసం చేసుకుంటానికి పక్కా ప్లాన్ తోటి స్కెచ్ చేసుకొని ఇన్ని హామీలతోటి ముందుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇలా అధికారం రాగానే కుర్చీలో కూర్చొని అన్ని మర్చిపోయి మరి ఈరోజు తెలంగాణ అమరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులు మళ్ళా పోరుబాట పట్టాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఆర్జీల పర్వం, ఆ తర్వాత నిరాశ. ఎన్నికల ముగిసి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఉద్యమకారుల సంఘాల నాయకులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిండ్రు. ముఖ్యంగా ఈ క్రింది అంశాలు ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను విస్మరించిందని మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వంతో మొరబెట్టుకునే పరిస్థితికి ఇక్కడ వచ్చింది. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు ప్రభుత్వం ముందు పెట్టినటువంటి అంశాలు ఇక్కడ ఒకటి, నెంబర్ 1 25,000 నెలవారీ పింఛను మరియు 250 గజాల భూమి కేటాయింపు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు 6 ఏదైతుందో, ఒకటి 25,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేటట్టు గౌరవ వేతనం, తర్వాత 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని చెప్పినటువంటి వాగ్దానం. ఇక రెండవది ఉద్యమకారులపై ఉన్నటువంటి అక్రమ కేసులు సంపూర్ణంగా ఎత్తివేత. అంటే మొత్తంగా క్లీన్ చీట్. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపైన నమోదైనటువంటి కేసులన్నింటినీ సంపూర్ణంగా, అంటే ఏం లేకుండా క్లీన్ చీట్గా ఒక్క కేసు కూడా లేకుండా ఎత్తేస్తామని చెప్పినటువంటి డిమాండ్. ఇకపోతే మెరుగైన వైద్యం కోసం ఉచితంగా హెల్త్ కార్డులు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే అమరుల కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఒక వైద్యం కోసం ఉచితమైనటువంటి హెల్త్ కార్డులు. ఇకపోతే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు రైల్వే పాసులు, ఈ 2 కూడా అమలు జరపాల్సినటువంటి పరిస్థితి. ఇది కూడా కాదు. చట్టసభల్లో అన్ని పార్టీల ద్వారా ఉద్యమకారులకు 20% రాజకీయ రిజర్వేషన్లు, ఇది లేదు. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో 20% సముచిత ప్రాతినిధ్యం, ఇది కూడా లేదు. నిన్నగాక మొన్న ఈ మధ్యన మరి
మలిదశ ఉద్యమకారుడు, మలిదశ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లికి శంకరమ్మకు ఒక మహిళా కమిషన్లో ఒక మెంబర్గా తీసుకున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో శ్రీకాంతాచారి తల్లికి కూడా ఎలాంటి పదవులు లేవు, నామినేటెడ్ పోస్టులు. ఆమెను ఎన్నికల్లో నిలబెడితే ఓటమి జరిగినటువంటి పరిస్థితి, ఓడిపోయే కాన్నే ఇచ్చింది తప్ప మరి ఆ కుటుంబాన్ని ఆదుకొని శ్రీకాంతాచారికి ఘనమైన నివాళి అర్పించినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఇలా వాళ్ళు నిలబడితే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము నామినేటెడ్ పోస్టు శ్రీకాంతాచారి తల్లికి శంకరమ్మకు మహిళా కమిషన్ మెంబర్గా మాత్రం ఇవ్వగలిగింది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. విమర్శనాత్మక కోణం, డిమాండ్ల పక్కన పెట్టి పదవుల గాలమా అంటే వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు మర్చిపోయిండు. అవి పక్కకు పెట్టి 6 వాగ్దానాలు ఏదైతే మీ ముందు ఇప్పుడు వివరించినో ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు అని చెప్పి తెరపైకి తీసుకొచ్చారు. అదే ఇప్పుడు శంకరమ్మకి ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టే అది. ఇలాంటి పోస్టులు ఇస్తామని చెప్పి మళ్ళీ మభ్య పెట్టి మాయ చేసి మళ్ళీ వీళ్ళందరినీ ఒకటి చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం. ఉద్యమకారుల నుండి ఈ డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్న తరుణంలోనే ప్రభుత్వ పెద్దలు అనుసరిస్తున్నటువంటి వ్యూహంపై మరి తీవ్ర ఆరోపణలు ఇక్కడ వస్తున్నాయి. మరి సమగ్ర చట్టం చేసి ఉద్యమకారులకు సంక్షేమ ఫలాలు అందించడానికి బదులుగా సమస్యలను కాలయాపన చేసేటువంటి ధోరణి కనిపిస్తుంది. పెద్దల దృష్టి మళ్లింపు, ప్రజా సమస్యలు, హామీల అమలుపై స్పష్టమైన విధి విధానాలు ప్రకటించకుండా కేవలం కొన్ని సంఘాల నాయకులతోటి సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరి కాలం వెళ్ళదీస్తున్నారనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదో ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఏదో చెప్దాం, వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ఇస్తాం అది ఇదని మెల్లగా కాలయాపన చేసుకుంటూ మళ్ళీ ఎన్నికల దాకా తీసుకుపోయి మళ్ళీ మేము గెలిస్తే మీకు అన్ని సమకూరుస్తాము, అప్పుడు చేయలేకపోయినాం, ఇప్పుడు అన్నీ చేస్తాం అని మళ్ళీ ఉద్యమకారులను, ఈ యొక్క అమరవీరుల కుటుంబాలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము కాలం వెళ్ళదీసేలాగానే సాగుతున్నటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. ఇదొక ఎర. ఈ నామినేటెడ్ పోస్టులు అనేటువంటిది ఒక దాన్ని చూపిస్తూ వీళ్ళందరినీ మభ్యపెట్టే విధంగా చేస్తున్నటువంటి ఇది ఒక ప్రక్రియ. ఉద్యమ డిమాండ్లను మూలన పడేసేందుకే ఉద్యమ సంఘాలలోని కీలక నాయకులను కొద్దిపాటి నామినేటెడ్ పదవుల నుంచి ఎరగా చూపుతున్నటువంటి ఆరోపణలు బలంగా. అంటే ఈ తెలంగాణ ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నాయకత్వం వహించేటువంటి నాయకులు వాళ్లకు ఎర వేసి నీకు పోస్ట్ ఇస్తాము నామినేటెడ్, నువ్వు సపరేకుండు అని ఇట్లా మభ్య పెట్టుకుంటా మెల్లగా కాలం వెళ్ళదీసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అందరినీ ప్రశ్నించే గొంతుకలను పదవులతో కట్టడి చేయాలని ఎత్తుగడ జరుగుతుందనేటువంటిది ప్రధాన విమర్శ. ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుందో వాళ్ళ గొంతులు ముగించడానికే ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. త్యాగాల వాయిదా, నిజమైన ఉద్యమకారులను అర్హుల జాబితా కిందకు చేర్చడంలో జరుగుతున్న జాప్యం వారిని నిస్సాయ స్థితిలోకి నెడుతుందని కేకే కమిటీ ఏర్పాటుతో ఉద్యమకారుల్లో ఆశలు చిగురించిన నాంచివేత ధోరణి నెలకొందనే విమర్శ లేకపోలేదు. కేకే కమిటీ, కేశవరావు కమిటీ ఏదైతే ఉందో ఆయన నాయకత్వాన తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి కేకే కమిటీ, కేకే కూడా ఒక సందర్భంలో అన్నాడు సోషల్ మీడియాలో, అందరు తెలంగాణ ఉద్యమకారులే అంటారు, ఎవరికి ఇవ్వాలి, ఏడ తెచ్చి ఇవ్వాలి, ఏడున్నాయి, రాష్ట్రమే అప్పుల పాలైంది అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇదంతా కాలయాపన చేస్తానికి ఒక కమిటీ వేసి దానికి కేశవరావు కమిటీ, కేకే కమిటీ అని పేరు పెట్టి వీళ్ళందరూ రోజు కేకే కమిటీ దగ్గరికి పోవడం, వీళ్ళ బాధలు చెప్పుకోవడం, ఆయన ఏదో వచ్చేదో రాందో చెప్పడం, పంపించడం, ఇది జాప్యం చేస్తూ కాలం వెళ్ళదీసే పరిస్థితి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఇక్కడ మరి తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైనటువంటి ఉద్యమకారులు, అమరుల కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి, తమ హక్కుల కోసం ఆర్జీలు పెట్టుకునే దుస్థితికి అంటే సిగ్గుసేట అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు వీళ్ళకి అప్లికేషన్లు పెట్టుకునే కాడికి వచ్చారు, మాకు న్యాయం చేయండి సారో, తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమకారులం, మా మీద కేసులు అయినాయి, మా కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి, మా ఆస్తులు కోల్పోయినాయి, మా ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి, మమ్మల్ని కాపాడండి ప్రభు అంటూ వీళ్ళు ఆర్జీలు పెట్టుకునేటువంటి దుస్థితికి వచ్చింది తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల పరిస్థితి. అర్థం చేసుకోండి ప్రజలారా. ఇవాళ ఏ పార్టీ కూడా అంతే. తెలంగాణ కోసం తెగించి కొట్లాడి తెచ్చిన తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు మోసం చేస్తే ఇప్పుడు 2.5 ఏళ్ళు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇక్కడ ఉద్యమకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. తమ హక్కుల కోసం అర్జీలు పెట్టుకునే పరిస్థితి రావడం ప్రజాస్వామ్యానికి సరికాదు. ఎన్నికల వేళ ఓట్ల కోసం వాడుకొని హామీలను రాజకీయ లబ్ధి కోసం కాకుండా నైతిక బాధ్యతగా భావించి తక్షణమే అమలు చేయాలి.
పదవుల పంపకాలతో ఉద్యమ గొంతు నొక్కాలని చూస్తే అది భవిష్యత్తులో తీవ్ర ప్రజా ఆగ్రహానికి దారితీసే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే ప్రభుత్వాలు వాడుకొని వదిలేద్దాం, మభ్యపెట్టి మాయ చేసి మాయ మాటలు చెప్పి జాప్యం చేస్తూ మరి ప్రశ్నించే గొంతులను అణిచివేస్తూ ఇట్లా నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పి నమ్మబలికి రకరకాలుగా మోసం చేస్తే ఇక ప్రజలు మాత్రం ఊరుకోరు. మీకు తగిన బుద్ధి చెప్పేటువంటి రోజులు మాత్రం దగ్గరలోనే ఉన్నాయి. పోరాటాలు కూడా మరి ఆశయ సాధన కోసం చేసేటువంటి పోరాటాలు ఈ యొక్క ప్రజల ఆగ్రహానికి మాత్రం గురికాక తప్పదు. పదవుల లాలోచి రాజకీయాల బలైపోకుండా చూడాల్సిన బాధ్యత నేటి పాలకులపైన ఉందనేటువంటిది ఇది వాస్తవము. మరి తెలంగాణ అమరులకు న్యాయం జరగాలి. తెలంగాణ అమరుల కుటుంబాలు, ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు అంధకారం చేసుకొని ఇలా వాళ్ళు చదివి ఏదో పెద్ద ఉద్యోగాలు చేసి వాళ్ళ కుటుంబానికి ఆసరైత అనుకున్నటువంటి ఎంతోమంది యూనివర్సిటీ స్టూడెంట్స్, తెలంగాణ ఉద్యమకారులు, అమరులైన కుటుంబాలకు వాళ్ళ తల్లిదండ్రులకి ఇలా 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి మాట మర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల పక్షాన గ్లోబల్ 360 టీవీ, భారత్ శక్తి సంయుక్తంగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి మాయమాటలు చెప్పకుండా, మభ్యపెట్టకుండా, కాలయాపన చేయకుండా 6 డిమాండ్లను వాళ్ళకు నెరవేర్చాలని మాత్రము తెలంగాణ సమాజం కోరుకుంటుంది. తెలంగాణ ఉద్యమకారులు కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ఆర్జీలు పెట్టే స్థితికి దిగజార్చొద్దని ప్రభుత్వాన్ని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వీడియోను అందరు చూడండి. రేవంత్ రెడ్డి చేరిన దానిక తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం మొత్తంగా విస్తృతంగా ఈ వీడియోను షేర్ చేస్తారని, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మరి ఒక గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.